నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 46వ సంకీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఇరుకైన స్థలములలో సహాయము. ప్రియులారా, ప్రభు వలన కలిగిన ఈ నిశ్చయత మన భయాలను సమస్యలన్నిటి విషయం చూచుకుంటుంది. దేవుడే మనకు ఆశ్రయం. ఆయన మనలను దాగుకొన చేస్తాడు. ఆయనే మన బలం. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ప్రియులారా, తుఫాను రేగింది, యుద్ధం తీవ్రతరమైంది. ఎక్కడో ఒక చోటికి వెళ్ళి మనం దాక్కోవాలి. దాక్కోవడం పాపం కాదు, కానీ దాక్కునే ఉండడం మాత్రం పాపం. మనకు సహాయం చేయడానికే దేవుడు మనల్ని దాచిపెడుతున్నాడు. ఆ తరువాత మనం పోరాటానికి వెళ్ళి ఆ తుఫానును ఎదుర్కోగలం. ఇది తప్పించుకోవడం కాదు, కానీ ఇదొక నూతన శక్తిని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, శ్రమ అను మాటకు పాత నిబంధనలో 21 రకాల హెబ్రీ పదాలు ఉన్నాయి. ఇక్కడ శ్రమ అను మాటకు ఇబ్బందికర స్థితిలో అనే భావం ఉంది. నేడు నీవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే విశ్వాసముతో యేసు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే తప్పించుకోవడం కోసం ఆయన వద్దకు వెళ్ళొద్దు. ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళగోరుతున్నాను, నేను నా పనికి వెళ్ళగోరుచున్నాను, జీవిత భారాలను నేను మోయగోరుచున్నాను, అందుకు నాకు నీ శక్తి అవసరం అని ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయనకు ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు, అప్పుడే మొదటి వచనములోని అద్భుత వాగ్దానం మనకు అన్వయించబడుతుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. దేవుని బిడ్డలారా, మనము భయపడము. ఎందుకనగా దేవుడు మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నప్పుడు మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. ప్రభు వద్దకు పరిగెత్తుకుని వెళ్ళు. ఆయనే నీకు ఆశ్రయము, ఆయనే నీకు దుర్గమై ఉన్నాడు. దేవుని కాపుదల సంరక్షణ సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ దేవా మీరే తోడుగా ఉండండి నాయన. తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ స్వరూపి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఈ మండల కాలములో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ప్రతిదినము నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ శక్తిని, బలమును మీరు దయచేయండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకించి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దీవించి వారికి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించి మని వేడుకుంటూ ప్రభు దిన దీవెనల చేత తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నింపండి. ప్రభు, నీ పరలోకపు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించమని, తోడై ఉండమని
మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.